వెళ్ళడమే కావాలనే కదా ఎంతవరకు వెయిట్ చేసాం 5 ఏళ్ళు. పోలవరం ప్రాజెక్టును కూడా 5 ఏళ్ళలో పూర్తి చేస్తానంటున్నారు. పూర్తి చేస్తారంటారా? కంపల్సరీ. పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యాడు కాబట్టి కంపల్సరీగా చేస్తారు. అమరావతి రాజధాని తిరిగి రాజధాని కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారంటున్నారు కదా. మరి ఎంతవరకు పెండింగ్లో ఉంది కదా, కంప్లీట్ చేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు కూడా ఆ విధంగా ఏర్పడటానికి చంద్రబాబు కారణం అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నచ్చని వాళ్ళు 10 అంటారు. అవన్నీ మనకు అవసరమా? ఇప్పుడు మన చేతిలో పవర్ ఉంది, అది ఎలాగైనా చేస్తారు. ఈ రిషికొండ భవనాల మీద కూడా రోజా గారు స్పందించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? తెలుసా అంటే ఈ ఓర్వలేకపోతున్నారు ఇంత మంచిగా రోజు జబర్దస్త్ పిలుస్తుంది వెళ్ళిపోమను. అంటే ఈ విధంగా అంటున్నారు కదా, వాళ్ళలాగా ఇట్లాగా తాత్కాలికంగా ఇట్లాగా నీళ్లు గారే భవనాలు అలాంటివి నిర్మిస్తే మంచిదంటారా అని అంటుంది, పేర్కొంటుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏ నీళ్ళు కారణం ఏంటి అంటే తాత్కాలిక భవనాలు అలాంటివి నిర్మించాలా ఏంటి? అప్పటి ప్రభుత్వం లాగా ఇలాగ భవనాలు అనేవి ఇంత అద్భుతంగా నిర్మిస్తే ఓర్వలేకపోతున్నారా అంటుంది. చంద్రబాబు నాయుడు కట్టింది వైజాగ్లో మా అందరికి ఇచ్చిన బిల్డింగ్ ఉన్నాయి కొన్ని ఏరియాలో. 5 సంవత్సరాల నుంచి ఆగిపోయాయి. ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు, అలాగే ఉన్నాయి ఈ 5 ఏళ్ళు. ఇప్పుడు కొద్ది రోజుల్లో సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రారంభమవుతున్నాయి. దానికి జగన్ గారు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలిసి అయితే డిపాజిట్లు లేనివాడు వెళ్ళడం వేస్ట్, వెళ్ళినా అవమానం పాలైపోతుంది. అంటే ప్రతిపక్ష స్థానానికి కూడా రాలేదు కదా. అంటే ప్రతిపక్షంలో కూర్చోాలన్నా 18 సీట్లు అనేవి ఉండాలి. 11 సీట్లకే పరిమితం అయ్యారు. మరి వెళ్ళే అవకాశం? నాకు తెలిసి ఇంతవరకు చంద్రబాబు నాయుడు మొదలెట్టాలన్నా ఏ పని మొదలెట్టాలన్నా అపోజిషన్ అవసరం లేదు. అపోజిషన్కి అసలు అవకాశం కూడా లేదు. మినిమం సీట్లు ఉంటే అపోజిషన్ అడగడానికి ఉంటుంది. మినిమం సీట్లు లేవు, 11 డిపాజిట్లు లేవు. ఈ 5 ఏళ్ళు మనం ఎంత నరకం చూసాం. సిమెంట్ లేక, ఇసుక లేక 3 సంవత్సరాలు పనే లేదు. ఈ 5 సంవత్సరాల్లో తాపీ మేస్త్రులకి. పోలవరం ప్రాజెక్టు కూడా జగన్ ఏ విధంగా ఎటువంటి పనులు కూడా చేయలేదని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఈ 5 ఏళ్ళలో జగన్ అయితే పోలవరం ప్రాజెక్టు గురించి అసలు టాపిక్కే రాలేదు. ప్రతిరోజు న్యూస్ చూస్తాం. అసలు చేయలేదంటారా? అస్సలు టాపిక్కే తేలేవలేదు. మరి ఇప్పుడు చేంజ్ చేశారు, దానిపై మీ అభిప్రాయం? పేర్లు మార్చడం, పేర్లు వరకే మారుస్తారు కానీ పథకాలు ఏమీ తీయడు. ఆల్రెడీ వాలంటీర్లను తీసేస్తారు అన్నారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు 10,000 జీతం 5,000 10,000కి పెంచి వాళ్ళని కంటిన్యూషన్ చేస్తున్నారు. అదే జగన్ గెలిచుంటే చంద్రబాబు పెట్టి పథకాలన్నీ తీసేశాడు. ఇప్పుడు పాస్ పుస్తకాల మీద కానీ సర్టిఫికెట్ల మీద కానీ ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోటోలు అలాంటివి ఉండకూడదు. యాక్చువల్గా అయితే ఇంతకు ముందు వచ్చే ఏ పాస్బుక్లో కూడా అయితే గాంధీ బొమ్మ ఉండేది లేదా ఇందిరాగాంధీ ఉండేది. అది ఎవ్వరూ మార్పిడి చేయలేదు. ఈ జగన్ వచ్చి తన ఫోటోలనే వేయించుకున్నాడు. చంద్రబాబు నాయుడు అలాగే వేయించుకోలేదు ఎక్కడున్నా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈయన వేయించుకుంటున్నాడు. తప్పేముంది? అంటే ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేర్లు కానీ ఎటువంటి బొమ్మలు కానీ అంటే వాళ్ళ ఫోటోలు కానీ అలాంటివి ఉండకూడదని గవర్నమెంట్ అనేది మంజూరు చేశారు. యాక్చువల్గా అదే కరెక్ట్. ఎందుకంటే మనకి కరెన్సీ నోట్ మీద ఎవరి బొమ్మ ఉంది? గాంధీజీది ఉంది. అలాంటి ఫోటోలే ఉండాలి. ఏ ప్రభుత్వం మారినా వాళ్ళు వేయించుకోకుండా ఇదే గాంధీని కంటిన్యూ చేస్తే అది సరైన రాజకీయం. నువ్వు వచ్చావు, నీ పదవి నువ్వు చేసుకుంటావు, నేను వచ్చి నా ఫోటో వేసుకుంటే అది పద్ధతి కాదు. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం ఎన్ని ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో వేయించుకుంటారు. ఇప్పుడు ఆ పాస్బుక్ల కల్లా మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. మా లాంటి లేబర్ 4 రోజులు సెలవు పెడితే 4,000 ఖర్చు ఎంత అవుతుంది? మొత్తం ఒక 5-6 వేలు లాస్. అందుకనే ఏకంగా ఒక గాంధీ, నెహ్రూ ఇలాంటి పెద్దవాళ్ళు బొమ్మ ఉంచేసి అది కంటిన్యూషన్ చేసేయాలి. అదే బాగుంటుంది. ఇప్పుడు వాలంటీర్లు రాజీనామా వెనకాల కూడా వైసీపీ పెద్దలు అంటే బలవంతంగా రాజీనామా చేయించారు అని వాళ్ళు పేర్కొన్నారు. దానికి అచ్చెన్నాయుడు గారు సలహా అనేది ఇచ్చారు. అలా చేసిన వ్యక్తుల మీద అంటే పోలీసులు కూడా కేసు పెట్టమని అన్నారు. అది వాలంటీర్లను ఓడుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నం అది. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కల్లా వాలంటీర్ పోస్ట్ ఇచ్చేశాడు. అంటే మినిమం దానికి ఇంట్రో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఇచ్చేసి 5,000 జీతం ఇచ్చి వాళ్ళ సోమరిపోతులు చేస్తారు. ఈ వాలంటీర్కి ఆఫీస్కి వెళ్ళడానికి పొలానికి వెళ్తారు కాదు, ఏ పనులు చేస్తారు కాదు, ఇంటికాడ మొగుడికి వంట చేయలేదు. ఇదేనేటి ఉద్యోగం. ఇప్పుడు వాలంటీర్ రాజీనామాల వెనకాల వైసీపీ పెద్దల అంటే బలోపేతం ఉంటుందంటారా? రాజీనామా చేయడం వల్ల వాలంటీర్లకే ప్రాబ్లం కానీ జనాలకు కాదు. అంటే వైసీపీ వాళ్ళు మమ్మల్ని బలవంతంగా పెట్టించారు రాజీనామా అని కొంతమంది చెప్తున్నారు. అలా చెప్పేవాళ్ళు ముందుకు వస్తే కంపల్సరీగా ఆ పోస్ట్ వాళ్ళకే ఉంటుంది. చంద్రబాబు నాయుడు అలా చేయగలడు, ఆ కెపాసిటీ ఉంది. నీ చేత రాజీనామా చేయించారు వైఎస్ఆర్ అనుకుంటే నాకు చేయించారని పబ్లిక్గా వచ్చి సచివాలయంలో అనుమానం. ఆ పోస్ట్ కంపల్సరీ వాళ్ళకే వస్తుంది.
వాలంటరీ వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు చేర్పులు అనేవి ఈ చేయాలి. వాలంటీర్లు చేసిన వాళ్ళ వెనక తిరగడానికే సగం రోజులు అయిపోయాయి. 5 సంవత్సరాల్లో వాళ్ళ వెనకే 2.5 సంవత్సరాలు తిరిగాం. పాస్బుక్లకి వీటికి అన్ని పనులుకున్నాం. మీ ఉద్దేశం ప్రకారం వాలంటీర్లు ఉంటే లాభం అంటారా, నష్టం అంటారా? వాలంటీర్లు తీసిస్తే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పొట్ట కొట్టేటట్టు ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే వాళ్ళ శాలరీని సకానికి సగం పెంచి వాళ్ళని పర్మనెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.